నమస్కారం. మీ విజయ్ కుమార్. క్రైస్తవ మత సిద్ధాంతకుడు, ప్రవచకుడు ప్రవీణ్ పగడాల గారు ప్రభునందు నిద్రించారు. ఈ ఘటన కాకతాళీయమా, అంటే యాక్సిడెంటలా, లేకపోతే ఎవరైనా ఆయన మీద దాడి చేశారా అనే అంశంపై ఇప్పటికే పోలీసు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసింది. విచారణ జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ అంశంపై కొంతమంది సున్నితంగా ఆలోచిస్తున్నందువల్ల దీని మీద సిఐడి విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, సామాజిక మాధ్యమాలు సామాజిక బాధ్యతను ఎరిగి వ్యవహరించాలి. దయచేసి ఈ మతాలకు సంబంధించినటువంటి అంశాలను డిబేట్లుగా పెట్టడం ఇవన్నీ కూడా మంచిది కాదు. గతంలో కూడా అంతే, చిలుకూరు స్వామీజీ మీద దాడి జరిగింది. అది అంత దురదృష్టకరమైనటువంటి, దాని మీద కూడా సామాజిక మాధ్యమాలు చర్చా వేదికలు పెట్టి అందులోకి వచ్చినటువంటి వాళ్ళు రకరకాల మత మనోభావాలతో ఒకరినొకరిని దూషించుకున్నారు. ఈ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి కూడా చాలా యూట్యూబర్స్ చాలా రకాలైనటువంటి అంశాలు తీసుకురావటం, ఆయన్ని వ్యతిరేకిస్తూ ఇతరులు మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి. ఇటువంటి ప్రసారం చేయకుండా ఉంటే మంచిది. అంటే సమాజంలో సున్నిత పరిస్థితులు తలెత్తకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత సామాజిక మాధ్యమాల మీద ఉంది, మనకు కూడా ఉంది. ఇక ఒక విషయం ఏంటంటే, మన దేశం ఒక మతానికి పరిమితమైనటువంటి దేశం కాదు. ఎందుకంటే ఇది ఒక ధర్మం. ప్రకృతిని ఆరాధించే వాళ్ళు, ప్రకృతిని నమ్మిన వాళ్ళు శైవ ధర్మాన్ని అనుసరిస్తే, మనిషి మేధస్సును నమ్మిన వాళ్ళు వైష్ణవ తత్వాన్ని అనుసరిస్తారు. అలాగే అమ్మ తల్లులను, అంటే అమ్మ త్యాగాలను నమ్మిన వాళ్ళు శాక్తేయ మతాన్ని అనుసరిస్తారు. కాలానుగుణంగా ఇవన్నీ ఒక ధర్మం కింద వచ్చినాయి. దైవాన్ని వ్యతిరేకించినటువంటి బుద్ధుడు బౌద్ధ తత్వాన్ని కూడా మన ధర్మంలో కలుపుకున్నాం. ఇది సనాతన ధర్మంలోని ఒక లక్ష్యం, ఒక సుగుణం, లక్షణం. గొప్ప విషయం ఏంటంటే, క్రైస్తవాన్ని కూడా మన ధర్మం కలుపుకుంది. అలాగే ఇతర మతాలను కూడా కలుపుకుంది.